నమ్ముతున్నాం ప్రియులారా. పోయిన 2 వారాల క్రితం నేను మీతో పంచుకున్నట్లుగా ప్రభురాత్రి బల్ల మనము తీసుకునేటప్పుడు వాక్యంలో రాయబడ్డది తను తాను పరీక్షించుకొని. So Jessica, every time we participate in the communion, Bible says we have to examine ourselves. మనము ఏం చేయాలంట? పరీక్షించుకొని ఏమైనా తప్పులు ఏమైనా పాపములు మనలో ఉన్నట్లయితే వాటిని మనం ఒప్పుకోవాలి, అంతే కదండి. పోయిసారి మనం నేర్చుకున్నాం. సో ఇఫ్ వి search ourselves, when we examine ourselves, when we find some sin in our lives, we have to confess our sins. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభురాత్రి వల్ల ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే ఏం జరుగుతుందంట? ఈ రొట్టె అది రొట్టెనే, ఏ బేకరీలోనో లేకపోతే ఏ షాప్లోనో కొనుక్కున్నది. కానీ మనం ప్రార్థన చేసిన వెంటనే మరేమ గారు ఈ రొట్టె ఈ ద్రాక్షరసము యేసు ప్రభు శరీరముగాను ఆయన రక్తముగాను మారుతుంది. మనం తినేటప్పుడు ఇది యేసు ప్రభు శరీరమని భావించి తినాలి. ఆ ద్రాక్షరసం తాగేటప్పుడు ఇది యేసు ప్రభు రక్తము అని భావించి మనం దాంట్లో పాలు పొందాలి. బైబిల్లో రాయబడ్డది, ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. He who eats my flesh and drinks my blood, it's he who has eternal life. If you don't eat my flesh and my body, you have no eternal life. నా శరీరం తిని నా రక్తం త్రాగని వాడికి నిత్య జీవము లేదు. ఇప్పుడే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆహారం గురించి చెప్పారు కదండి. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుతారు. అందరూ వచ్చి తినిపోతారు. మరుసటి రోజుగానే వాళ్ళు వస్తారు. యేసుక్రీస్తు వాళ్ళ తలంపులు వాళ్ళ మనసును గ్రహించి వీళ్ళు వాక్యం గురించి రాలేదు, మళ్ళా తిండి గురించి వచ్చారని చెప్పి అప్పుడు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఆ నిత్య జీవము కలవాడు కదా సార్. అప్పుడు అంటారు, అయ్యా ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం తాగడం ఏంటి అని చెప్పి ఇది చాలా కఠినమైన మాట అని చెప్పి ఆ రోజు నుంచి అందరూ వెళ్ళిపోయారట. ఎంతమంది మిగిలారంట? 12 మంది మాత్రం మిగిలారంట. ఎంతమంది తిన్నారు రొట్టెలు ద్రాక్షరసము? 5,000 మంది. లాస్ట్కి ఎంతమంది మిగిలారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. దీంట్లో కొద్దిసేపు ఇంకొక 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఈ రొట్టెలో మనం పాలు పొందుకుందాం ప్రియులారా. ఆరవ అధ్యాయము, దయచేసి అందరు చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము. యూదులు 6వ అధ్యాయం 52, దయచేసి గమనించు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం గలవాడు? నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రియులారా గమనించండి, యేసుప్రభు అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినం అంటే అర్థం ఏం తెలుసండి? ఇప్పుడు చాలా మంది చనిపోయి సమాధులు చేయబడ్డారు. యేసు ప్రభు వాళ్ళందరినీ లేపుతాడంట. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం రాయబడింది? నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడిని నేను అంత్యదినంలో లేపుతాను. నా శరీరం తిని నా రక్తం తాగకపోతే నేను లేపను అనే అర్థం. ఎవరు తినగలుగుతారా ప్రియులరా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని
విశ్వాసం ఉన్నోళ్ళు మాత్రమే దీంట్లో తినాలి. అన్యులు తినకూడదు, రక్షణ లేని వారు తీసుకోకూడదు, బాప్తిసం తీసుకోకుండా ప్రభురాత్రి వల్ల తినకూడదు. తింటే బైబిల్లో రాయబడింది, వాళ్ళు దేవుని యొక్క శరీరమును బట్టి ఆయన రక్తమును బట్టి అపరాధులు అవుతారు. So Jessica, Bible says, he who eats my flesh, he who drinks my flesh, might drink my blood in unworthy manner, God will count them guilty. అందుకే వీళ్ళు అనేకులు రోగులై ఉన్నారు, అనేకులు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, అనేకులు నిద్రించుతున్నారు. That is the reason many people are sick, many people are weak, many people are sleeping. Sleeping means dying. సో ఈ రొట్టె సామాన్యం కాదు ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. చాలా సంఘాలలో నెలకు ఒక్కసారే తీసుకుంటారు. నాకు తెలిసి ఈ అల్వాల్ ప్రాంతంలో ఉన్న చర్చెస్, మ్యాక్సిమం చర్చెస్లో నెలకు ఒక్కసారే తీసుకుంటారు. కానీ బైబిల్లో ఎప్పుడు రాయబడ్డది? ఈ ప్రభురాత్రి వల్ల ఎప్పుడు తీసుకోవాలా? మీరు కూడినప్పుడల్లా. When should we take? As often we gather. అపోస్తలులు ఎప్పుడు తీసుకునేవారంట? ప్రతిరోజు ఇంటింట ఏం చేసేవారు? రొట్టె. ప్రతిరోజు ప్రేయర్ ఉండేదంట, ప్రతిరోజు ప్రభురాత్రి వల్ల తినేవారంట. ప్రతిరోజు ప్రియుల. ఇప్పుడు మనకు ప్రతిరోజు లేదు కాబట్టి కనీసం వారానికి ఒక్కరోజు. ఈ పెద్ద పెద్ద చర్చెస్లలో ప్రియులరా మనకు ప్రతి వారం ఇవ్వరండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇంతమందికి ఎట్టిచ్చేది, ఇన్ని కప్స్ ఎక్కడి నుంచి తేవాలా, ఎవరు చేసుకుంటూ కూర్చుంటారు? నెలకోసారి అడగండి. బైబిల్లో మనం ప్రతి వారం ప్రతిరోజు తీసుకోవాలి. యాక్చువల్గా ప్రతిరోజు వద్దులేండి, కనీసం వారం ఒకసారి. వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ ప్రియులరా దేవుని వాక్యం రాయకూడదు. ప్రతిరోజు ఇంటింట వీళ్ళు రొట్టె విరుచుచున్నారు. వాళ్ళు సహవాసమందును, అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. ఎవరు? 5,000 మంది బాప్తిసం తీసుకున్నవాడు, 3,000 మంది బాప్తిసం తీసుకున్నవారు, 120 మంది బాప్తిసం తీసుకున్న వీళ్ళందరూ ప్రతిరోజు వాళ్ళు దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. So when should we take? At least every day, but because we are not gathering at least every day, at least weekly once, not monthly once. నెలకు ఒకసారి కాదు. మనం ఎంత ధనిలో అంటే దేవుడు ప్రతి వారం మనకు ఆరోగ్యంలోకి ప్రియులరా. అంటే అది అర్థం ఏంటి? ప్రతిసారి మనం అది తీసుకోకముందు ఏం చేయాలి? వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి. అది మంచిదే కదా ప్రియులరా. మళ్ళీ మనం పరీక్షించుకొని దేవుని సౌకర్యంలో మనం క్లీన్గా పరిశుద్ధులుగా ఉండడము అది ఎంత మంచి విషయం ప్రియులరా. నెలకు ఒకసారి అయితే ఏం ఒప్పుకుంటాము? ఏం గుర్తుంటుంది మనకు పాపాలు? సో ప్రభురాత్రి వల్ల చాలా ఇంపార్టెంట్. అన్యులు తీసుకోకూడదు. మరి ఎవరు తీసుకోవాలా? రక్షింపబడ్డవారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళే తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలా? మనం గ్యాదర్ అయినప్పుడల్లా తీసుకోవాలా. ప్రతిరోజు గ్యాదర్ అయినా కాబట్టి వారానికి ఒక్కరోజని మనం దాంట్లో తీసుకోవాలి. దాన్ని ఎవరు సిద్ధపరచాలా? యేసు ప్రభు సిద్ధపరచలేదు. ఆయన ఎవరు చెప్పాడు? ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి పస్కాను సిద్ధపరచండి. మీరు వెళ్ళండి, ఒక గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక ఆయన ఉంటాడు, ప్రభు తనకి ఆయన ప్రభురాత్రి వల్ల సిద్ధపరచడానికి మీ రూమ్ అడిగాడు అని అడగండి, వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరు సిద్ధపరచాలి. సో ఈ ప్రభురాత్రి వల్ల ఎవరు సిద్ధపరచాలంటే మారు మనసు పొంది రక్షణ పొందిన వారు, విశ్వాసులు మనం దాన్ని సిద్ధపరచాలి. లేదు ఎవరు లేరంటే మనం బయట నుంచి తెచ్చుకొని తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ ద్రాక్షరసం మీకు ఎంతమందికి తెలుసలేదు, మనం ఓయంలో తీసుకుంటాం. ఇప్పుడు ఈరోజు బ్రెడ్ మనం బేకరీ నుంచి తెచ్చాం. కాకపోతే అది ప్రార్థించినప్పుడు యేసు ప్రభు శరీరముగా రక్తంగా మారు. సో ప్రియులు అందరం మనం సిద్ధపరచుకుందాం. మన పాపాలు ఒప్పుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రియులారా. సో దేవా, నాలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమని అందరూ ఒక కళ్ళు కూర్చుకొని 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రియులారా మనం పరీక్షించుకుందామా? మనందరం రక్షణ పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, విశ్వాస యాత్రలో
మనం ఈరోజు వాక్యం విన్నాం కదా, విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనందరం నెలకు ఒకసారి తీసుకునేది కాదు, ప్రతిరోజు తీసుకోవాలి, వారానికి ఒకసారి తీసుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, అయోగ్యంగా తీసుకోకూడదు. నాకు ఏమైనా ఉంటే క్షమించండి ప్రభు, ఐఎమ్ రియలీ సారీ. దేవుడు దయగలడు. ఈరోజు అలెగ్జాండర్ గారు చెప్పినట్టుగా ఎంత మంచోడండి మన దేవుడు, క్షమిస్తాడు. ఈ ద్రాక్షరసమును ఈ రొట్టెను తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు ప్రచురం చేయుచున్నారు అంటాడు యేసుప్రభు. ఇది తిన్నప్పుడల్లా యేసుప్రభు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదివారం నాడు మేము రొట్టె విరుచనై ఉండగా అనే మాట ఉందండి. ఎవ్రీ సండే వాళ్ళు ఆదివారం ప్రభురాత్రి బలను తీసుకునేవారంట. సో మనం నేను ఒక్క నిమిషం దేవా, నాకేమైనా తప్పు నా మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా క్రియల ద్వారా ఒకవేళ నీకు విరుద్ధంగా ఏమైనా చేసి ఐఎమ్ రియలీ సారీ నాయన అని అందరం మనలో మనం దేవుని సముఖంలో ఒక్క నిమిషం పరీక్షించుకుందాం ప్రియులు. దాని తర్వాత దీంట్లో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని మనలో మనం పరీక్షించుకుందాం ప్రియులు. కీర్తన 51 అధ్యాయంలో దావీదు అంటాడు, నన్ను పరీక్షించండి, నీ సోపుతలను కడగండి ప్రభు, నీ ఆత్మతలను నింపండి ప్రభు, నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టొద్దు ప్రభు, నీకు విరుద్ధంగా నేను పాపం చేసి. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము నీతో నడవడము, మేము నీ మార్గంలో జీవించడం అనే విషయాన్ని నేర్పించారు. మాకు నిత్య జీవం కావాలి, మేము నీతో పాటు ఉండాలి. రేపు మీరు మమ్మల్ని పిలిచినప్పుడు నీ రాజ్యంలో నీతో పాటు మేము ఉండాలి. మాకు సహాయం చేయండి. నాలో మాలో ఉన్న తప్పులు పాపం ఏమైనా ఉంటే మీకు విరుద్ధంగా మీరు చేసినట్లయితే నన్ను మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడగండి, శుద్ధిపరచండి. మా మాటలు, మా చూపులు, మా తలంపులు, మా క్రియలు చేయరాని ఏమైనా చేసింటే క్షమించండి. చేయవలసిన ఏమైనా చేయకుండా ఉంటే క్షమించి, ఇప్పుడు మేమందరం పాలు పొందుతుండగా మమ్మల్ని దీవించి, నా శరీరం తిరువాడు త్రాగువాడే నిత్య జీవం గలవాడు నా మాటను జ్ఞాపకం చేసుకునే కృపను నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులు, ఒక్క 2 నిమిషాలు మనం నిలబడదామండి. యేసు ప్రభు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, దీనిని మీరు తినినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఇచ్చాడు. ప్రియులరా, ఈ రొట్టెను మనం మన దగ్గరకు వస్తుండగా మనల్ని మనం ఒప్పుకొని తండ్రి నాలో ఏమైనా ఉంటే ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రియులరా, మనం దీంట్లో పాలు పొందుకుని ఆశీర్వాదం పొందుతున్నాం. ఈ రొట్టెను దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. రిచి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము
ప్రియులారా, ఈ రొట్టె అందుకున్న మనందరం ఇప్పుడే మనం చదివినట్టుగా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. జస్ట్ నౌ వి హర్డ్, హీ హూ ఈట్స్ మై ఫ్లెష్, డ్రింక్స్ మై బ్లడ్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. ఫాదర్, థ్యాంక్ యూ, సచ్ ఎ ప్రొవిజన్ యూ హ్యావ్ గివెన్ టు us. ప్రభు, ఇంత మంచి ప్రొవిజన్ మాకు ఇచ్చారు. ఇది నీ యేసు ప్రభు శరీరం భావించి మేమందరం కలిసి దీన్ని కృతజ్ఞతగా యేసయ్య నామములో స్వీకరిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీనిని త్రాగినప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే. తండ్రి, మీ కుమారుడు యేసుప్రభు మా కొరకు శిలువలో చనిపోవడం వల్ల ఆయన శరీరాన్ని గాయపరుచుకున్నాడు. రక్తం శిలువలో చనిపోవడం వల్ల తన రక్తాన్ని చిందించాడు. మేము త్రాగి ద్రాక్షరసము యేసుప్రభు శిలువలో చిందించిన ఆ రక్తమని మేము భావిస్తున్నాం. త్రాగి మేమందరం ఎవరెవరైతే ఇట్లా పాలు పొందుతున్నాం మేమందరము మా కుటుంబాలతో పాటు రేపు నీ రాజ్యంలో చేరుటకు మాకు సాయం చేయండి. యేసయ్య నామములో కృతజ్ఞతగా దీన్ని మేము స్వీకరిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రతాప్ బ్రదర్, కెన్ యు కమ్ ఫార్వర్డ్ బ్రదర్? ద్రాక్షరసం వస్తున్నప్పుడు ప్రియులారా అందరం కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పి ఈ యొక్క పాత్రలో మనం పాలు పొందుకున్నాం ప్రియులారా. Thank you, Father Lord. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు ఓ అర్హుడవు ఓ గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు ఓ అర్హుడవు ఓ గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ప్రియులారా, ద్రాక్షరసం అందుకున్న మనందరం